ధన్యజీవి మనిషిలోని గురజాడ అప్పారావు తాలూకా జీవిత చరిత్ర రెండు కలిపి వారి తాలూకా జీవితంలో కొన్ని ప్రధాన ఘట్టాలు ఒక 30,000 పుస్తకాలు ఇది ప్రతి పాఠశాల ప్రతి విద్యార్థికి అందజేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. బాబు చెల్లించరా చల్పనా మంచి అన్నది పెంచుమన్న గట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేతల పెట్టవో గట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేతల పెట్టు దారిలో నువ్వు పాటు పడవు పాడలదో కండ కలవాడేము మనుషులమంతా మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి అన్ని దేశాలమ్మ చూసిన కార్యమేమోయ్ మంచి గతమున 154వ జయంతి ఉత్సవాలను ఘనంగా విజయనగరం పట్టణంలో మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఏదైతే గురజాడ అప్పారావు గారు విజయనగరంలో మనకు అత్యంత ప్రాముఖ్యత కలిగించి ఈ జిల్లాకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప కవిత నాయకుడు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలను మరి ఘనంగా రాష్ట్ర పండగగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఆ విధంగా ఈ రోజు కూడా వాళ్ళలో వేసి అక్కడి నుంచి కూడా పాదయాత్ర ద్వారా ఇక్కడకు ఏదైతే గురజాడ అప్పారావు గారి సెంటర్ ఇక్కడ రావడం, ఇక్కడ మళ్ళీ స్టాట్యూ ఆయన స్మరించుకోవడం, అదేవిధంగా దేశభక్తి గీతం ఏదైతే ఆయన రచించారో మనందరికీ స్ఫూర్తిదాయకం కలిగించే విధంగా, దేశభక్తి కలిగించే విధంగా, దేశం పట్ల మనకు ఉన్నటువంటి కర్తవ్యాన్ని, దేశం పట్ల మనకు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను గుర్తు చేసుకుని పౌరులందరూ బాధ్యతగా మెలిగే విధంగా ఏదైతే మనకు స్ఫూర్తి ఇచ్చారో ఆ యొక్క పాటను మనం అందరం కూడా ప్రతి సంవత్సరం పాడుకునే విధంగా ఈ రోజు కూడా దేశభక్తి గీతాన్ని ఆలాపన చేసుకుని మరి మనందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. మరి వారు ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో ఆ స్ఫూర్తితో మరి విజయనగరం జిల్లా ప్రజానీకం 50 మంది కూడా మరి రాష్ట్రంలో గురజాడ అప్పారావు గారి యొక్క స్మృతులను స్మరించుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం అయితే కన్యాశుల్కం నాటకంలో కొన్ని భాగాలను కూడా మనం వేసుకోవడం జరుగుతుంది.